సో గైస్ వెల్కమ్ టు పైథాన్ డే 11. మనం ఇప్పటిదాకా ఏంటంటే డిఫరెంట్ డేటా టైప్స్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పైథాన్లో ఉన్న అన్ని డేటా టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా డేటా టైప్స్లో ఉన్న అన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి అయితే నేను మన ఛానల్లో అయితే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి అయితే ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి ఇక్కడ డేటాని మనం ఏ విధంగా రీడ్ చేయగలం? కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తున్న డేటాని మనం ఏ విధంగా రీడ్ చేయాలి అంటే, మనకి పైథాన్లో ఉన్న ఫంక్షన్ ఏంటంటే ఇన్పుట్ ఫంక్షన్. సో హౌ టు రీడ్ ది డేటాని ఏ విధంగా రీడ్ చేయాలంటే, మనకి ఉన్న ఫంక్షన్ ఏంటంటే డేటాని రీడ్ చేయడానికి ఇన్పుట్ ఫంక్షన్. ఈ ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే డేటాని రీడ్ చేయగలం. సో డేటాని రీడ్ చేయడమే కాదు, ఏదైనా యూజర్స్కి మెసేజ్ అనేది ప్రాంప్ట్ చేయాలంటే ఈ ఇన్పుట్ ద్వారా మనం మెసేజ్ని కూడా యూజర్కి ప్రాంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒక మెసేజ్ని కూడా ఇది ప్రాంప్ట్ చేస్తుంది. సో దీని సింటాక్స్ వచ్చేసరికి మనకి ఏ విధంగా ఉంటుంది అంటే, వేరియబుల్ నేమ్ var నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్, లేదు అంటే వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు ఆఫ్ మెసేజ్. మనం డేటాని ఇది రీడ్ చేయగలదు అండ్ డేటా ఇది ఒక మెసేజ్ అయినా సరే ప్రింట్ చేయగలదు అనమాట. ఈ రెండు పనులు కూడా ఈ ఇన్పుట్ ఫంక్షన్ అయితే మనకి చేయగలదు. ప్రోగ్రామ్ అనేది మనం రాద్దాం. నేను దానికోసం ఎడిట్ ప్లస్ అని చెప్పి సాఫ్ట్వేర్ ఉంది కదా మన దగ్గర. సో అది ఓపెన్ చేసి నేను ఫైల్లోకి వెళ్ళి న్యూ. సో ఇక్కడ మనకు కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రోగ్రామ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్. కొన్ని ప్రోగ్రామ్స్ అయితే చేద్దాం ఈరోజు. సో ప్రోగ్రామ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని నేను ఒక నేమ్తో అయితే సేవ్ చేసుకోవాలనుకున్నాను. డైనమిక్ సర్కిల్ .py అని ఈ విధంగా ఫైల్ని సేవ్ చేస్తున్నాను. సో ఇది ఒక పైథాన్ ఫైల్ కాబట్టి దాని యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసరికి .pyలో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ నేను వేరియబుల్ ఆర్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఆర్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాను. ఇన్పుట్ ఆఫ్ మెసేజ్ అని చెప్పాను కదా, ఒక మెసేజ్ని పాస్ చేస్తున్నాను. సో ఎంటర్ రేడియస్ అని చెప్పి. సో మనం ఏరియా అదేవిధంగా పెరిమీటర్ కనుక్కోవాలంటే మనకి రేడియస్ అనేది తెలిసి ఉండాలి. సో యూజర్ రేడియస్ కనుక ఎంటర్ చేసినట్టయితే మనకి ఏరియా అండ్ పెరిమీటర్ని మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో ఆ రెండింటికి కూడా ఫార్ములా అనేది ఉంది. ఏరియా ఫార్ములా ఉంది, పెరిమీటర్ సర్కంఫరెన్స్ కూడా ఫార్ములా అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీకు ఈ ఇన్పుట్ ఫంక్షన్లో డేటా ఏదైతే స్టోర్ అవుతుందో ఆ డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుందంటే స్ట్రింగ్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ద డేటా విల్ బీ స్టోర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్లో సేవ్ అవుతుంది. సో దాన్ని మనం టైప్ కాస్టింగ్ యూజ్ చేసి మనం ఆ డేటాని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్లోట్ కావాలంటే ఫ్లోట్, ఇంట్ కావాలంటే ఇంట్, ఈ విధంగా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే డేటా స్టోర్ అవుతుంది కదా, ఎక్కడ స్టోర్ అవుతుంది డేటా అనేది ఈ వేరియబుల్ ఆర్ అనేది ఏంటి? వేరియబుల్. సో వేరియబుల్ అంటే వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ ఏ కంటైనర్ అనమాట. సో ఆ కంటైనర్లో మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. ఆ డేటాకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అనేవి ఉన్నాయి. అది ఇంటీజర్ డేటా, ఫ్లోట్ డేటా, స్ట్రింగ్, బూల్, కాంప్లెక్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. ఆ పర్టికులర్ డేటాకి నేమ్స్ అయితే మనం ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ రేడియస్. ఓకే, ఇప్పుడు ప్రాంప్ట్ మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఈ డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుంది? అది స్ట్రింగ్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనం కన్వర్ట్ చేయాలి. స్ట్రింగ్ని నేను ఏం చేస్తాను అంటే ఫ్లోట్ కింద కన్వర్ట్ చేస్తాను. సో కన్వర్టింగ్ వాల్యూ ఆఫ్ ఆర్ ఇంటూ ఫ్లోట్ డేటా టైప్ అనమాట. ఫ్లోట్ డేటా టైప్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం? ఆర్ఏడి అని చెప్పి తీసుకున్నాను. రేడియస్ అని చెప్పించి ఫ్లోట్ ఆఫ్ ఆర్ అని చెప్పిస్తే ఇప్పుడు ఈ స్ట్రింగ్లో ఉన్న డేటా ఫ్లోట్ కింద కన్వర్ట్ అవుతుంది.
సో నెక్స్ట్ ఏంటంటే మనం ఏరియా అదేవిధంగా పెరిమీటర్ని మనం క్యాల్కులేట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ క్యాల్కులేటింగ్ ఏరియా అండ్ పెరిమీటర్ అనమాట. ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్కి ఫార్ములా ఏంటి అంటే పై ఆర్ స్క్వేర్. సో పై వాల్యూ వచ్చేసరికి 3.14 ఇంటూ ఆర్ రేడియస్ అని చెప్పి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆర్ దేనిలోకి మారింది, ఫ్లోట్లోకి మారింది. సో ఇక్కడ ఇది రేడియస్ ఇంటూ ఆర్ఏడి ఇంటూ ఆర్ఏడి. సో నెక్స్ట్ అదేవిధంగా పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి ఫార్ములా 2πr. సో 2 ఇంటూ పై వాల్యూ వచ్చేసరికి మళ్ళీ 3.14 ఇంటూ రేడియస్. ఓకే, సో లాస్ట్లో ఏంటంటే డిస్ప్లే అవుతుంది. రిజల్ట్ని మనం డిస్ప్లే చేయాలి, డిస్ప్లేయింగ్ ది రిజల్ట్. సో ఫైనల్గా మనం రిజల్ట్ని డిస్ప్లే చేయాలి. సో రిజల్ట్ని ఏ విధంగా డిస్ప్లే చేస్తాం, ప్రింట్ ఆఫ్ రేడియస్ అని చెప్పించి ఇక్కడ నేను రీప్లేస్మెంట్ ఆపరేటర్ అనేది యూస్ చేస్తాను. రీప్లేస్మెంట్ ఆపరేటర్ యూస్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ఏడి అని చెప్పిస్తున్నాను. ఇక్కడ ఏవైతే రేడియస్ వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ఇక్కడ మనకి ప్లేస్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ ఏంటి మనకి ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ మళ్ళీ రీప్లేస్మెంట్ ఆపరేటర్ ఫార్మాట్ ఆఫ్, అదేవిధంగా మళ్ళీ పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ కూడా మనకి పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ కూడా మనం డిస్ప్లే చేద్దాం. ఓకే, సో ఫార్మాట్ ఆఫ్ పీసీ అని చెప్పి తీసుకున్నాం కదా. సో అది ఎంటర్ చేసాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ని మనం సేవ్ చేద్దాం. సో సేవ్ యాస్ ఎక్కడ సేవ్ చేయాలి, ఇక్కడ నాకు పైథాన్ అని చెప్పి ఫైల్ ఉంది. సో ఆ పర్టికులర్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంది, ఇక్కడ నేను దాంట్లోనే సేవ్ చేస్తున్నాను. సో రీప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను రన్ చేయాలి అంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి, సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఏ డ్రైవ్లో అయితే స్టోర్ అయ్యి ఉందో ఆ డ్రైవ్ లొకేషన్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో ఆ డ్రైవ్ కోలన్ అని చెప్పి మెన్షన్ చేసి ఎంటర్ చేయండి. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ అది ఎక్కడికి ఆ పర్టికులర్ డ్రైవ్లోకి అయితే మనం ఇప్పుడు రీడైరెక్ట్ అయ్యాం. సో ఇక్కడ చూసుకుంటే ఆ పర్టికులర్ డ్రైవ్లో అయితే మనం ఉన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ డిఐఆర్ అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను. ఓకే, సో కమాండ్ ఏమి ఇచ్చాను, డిఐఆర్. సో డిఐఆర్ అని కమాండ్ ఇస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆ పర్టికులర్ డ్రైవ్లో ఉన్న ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ నాకు సి అనే ఫోల్డర్ ఒకటి ఉంది, అదేవిధంగా పైథాన్ అని చెప్పి ఫోల్డర్ ఉంది. సో ఇప్పుడు నేను ఆ పర్టికులర్ పైథాన్ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలి అంటే సిడి పైథాన్. సో ఇప్పుడు నేను ఎక్కడికి ఎంటర్ అయ్యాను, ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఆ పర్టికులర్ పైథాన్ ఫోల్డర్లో అయితే నేను ఉన్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను డిఐఆర్ అని ఇస్తే ఆ పర్టికులర్ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ అన్నీ కూడా నాకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నాకు నేను ఏదైతే ప్రోగ్రామ్ డైనమిక్ సర్కిల్ డాట్ పీవై అని సేవ్ చేశానో ఆ పర్టికులర్ ఫైల్ నేమ్తో నాకు ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఫైల్ అనేది. సో ఇప్పుడు నేను ఇది రన్ చేయాలంటే పీవై అని చెప్పించి ట్యాబ్, మీ కీబోర్డ్లో ఉన్న ట్యాబ్ని కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అది ఫైల్ నేమ్ అనేది తీసుకుంటుంది. సో ఎంటర్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు రేడియస్ అని చెప్పి అడుగుతుంది, ఎంటర్ రేడియస్. ఇప్పుడు నేను రేడియస్ అనేది ఒక 25 అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. సో నాకు ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ వచ్చేసింది, అదేవిధంగా పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్. ఈ విధంగా నేను ఏరియా అదేవిధంగా పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయగలిగాను. సో ఇది ప్రోగ్రామ్. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ప్రోగ్రామ్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మళ్ళీ అదర్స్ పైథాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ అనేది చేద్దాం. సో ప్రోగ్రామ్ ఫర్ మల్టిప్లయింగ్ ఆఫ్ 2 numbers. సో దీన్ని mul.pyగా నేను సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ప్రింట్ అని చెప్పించి ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని చెప్పి ఇస్తున్నాను. ఓకే, సో ఎంటర్ ఫస్ట్ వాల్యూ S1 వేరియబుల్ S1 అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇన్పుట్ ఆఫ్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ప్రింట్, మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను.
ఎంటర్ సెకండ్ వాల్యూ. సో S2 ఈసారి S2 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇది స్ట్రింగ్లో ఉంది. దీన్ని నేను ఏ విధంగా కన్వర్ట్ చేయాలి? ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలి. సో కన్వర్టింగ్ S1 అండ్ S2 దేనిలోకి మార్చాలి మనం? ఇంటూ ఫ్లోట్ డేటా టైప్కి కన్వర్ట్ చేయాలి. సో A ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ S1. A ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ S1. అదేవిధంగా B ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ S2. సో లాస్ట్లో C ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ B. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 టైమ్స్ రీప్లేస్మెంట్ ఆపరేటర్ ఇస్తాను, ఈక్వల్స్ టు మళ్ళీ రీప్లేస్మెంట్ ఆపరేటర్ ఇచ్చి డబల్ కోట్స్లో క్లోజ్ చేస్తున్నాను. డాట్ ఫార్మాట్ ఆఫ్ A, B, C. సో ఎందుకు ఈ విధంగా చేసాం మనం అంటే, ఏ వాల్యూ వచ్చేసరికి ఇక్కడ మనకి స్టోర్ అవుతుంది, B వాల్యూ వచ్చేసరికి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఈ రెండు వాల్యూస్ మల్టిప్లికేషన్ జరిగిన తర్వాత వేరొక వేరియబుల్ కావాలి కదా స్టోర్ అవ్వడానికి ఈ మల్టిప్లికేషన్కి సంబంధించింది. సో ఆ వాల్యూ వచ్చేసరికి మనకి ఇక్కడ థర్డ్ రీప్లేస్మెంట్ ఆపరేటర్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది మళ్ళీ నేను ఫైల్లోకి వెళ్తున్నాను, సేవ్ యాజ్ పైథాన్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని MUL అని చెప్పి ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి ఎడిట్ ప్లస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఫైల్ నేమ్ పైథాన్ ఫైల్ అయితే మనం .py ఎక్స్టెన్షన్ తోటే సేవ్ చేయాలి. కానీ ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ అనేది ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో మనం పర్టికులర్గా .py అని చెప్పి మెన్షన్ చేయాల్సిన పని లేదు ఫైల్ నేమ్కి. ఓకే, సో సేవ్ యాజ్ టైప్ పైథాన్. సో క్లిక్ ఆన్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పర్టికులర్ ఫోల్డర్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ dir అని ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఆ ఫైల్ నేమ్ నాకు కనిపిస్తుంది. సో ఇప్పుడు దాన్ని నేను రన్ చేద్దాం అనుకుంటున్నాను. సో py స్పేస్ mul.py. సో నాకు ఇక్కడ ఫస్ట్ వాల్యూని ఎంటర్ చేయమని చెప్పి మెసేజ్ అయితే ప్రాంప్ట్ అయింది. సో ఇక్కడ నేను 45 అని ఇస్తున్నాను, 56 అని ఇస్తున్నాను. సో నాకు రిటర్న్ మెసేజ్ ఏమొచ్చింది? సో 2520.0. సో ఫ్లోట్లో నాకు రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఆపరేటర్స్, పైథాన్లో కొన్ని మనకి ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ పైథాన్లో మనకి టోటల్గా 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటి అంటే, ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్. సెకండ్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్స్. థర్డ్ వన్ వచ్చేసరికి రిలేషనల్ ఆపరేటర్స్. అండ్ ఫోర్త్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బిట్ వైజ్ ఆపరేటర్స్. సిక్స్త్ వన్ ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్లో మనకి ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఇన్, ఇంకోటి నాట్ ఇన్. సెవెంత్ వన్ వచ్చేసరికి మనకి ఐడెంటిటీ ఆపరేటర్స్. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఐడెంటిటీలో కూడా ఈజ్ అండ్ ఈజ్ నాట్, రైట్. సో ఇవి టోటల్గా ఉన్న 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మనకి పైథాన్లో అయితే ఉన్నాయి. సో ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో అర్థమెటిక్ ఆపరేటర్స్, సో దీని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఎడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, ఇలాంటి అన్నీ కూడా అనమాట. సో ఇవన్నీ కూడా మీకు అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి మనం ఇవన్నీ యూజ్ చేసుకొని మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ సింబల్, మీనింగ్ అండ్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ నేను ఇక్కడ ప్లస్ సైన్ తీసుకున్నాను. ఇక్కడ ఇదేంటిది? ఎడిషన్.
సో ప్రింట్ ఆఫ్ a ప్లస్ బి. ఇక్కడ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్స్ టు 10, b ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పి తీసుకుంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత అవుతుంది? ఇది 15. సో అదేవిధంగా మైనస్ సబ్స్ట్రాక్షన్. సో ప్రింట్ ఆఫ్ a మైనస్ బి, ప్రింట్ ఆఫ్ a మైనస్ బి. సో ఇది వచ్చేసరికి మనకి 10. నెక్స్ట్ అదేవిధంగా మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ప్రింట్ ఆఫ్ a స్టార్ బి. సో ఇది వచ్చేసరికి నాకు 15 ఆన్సర్. సో 10 ప్లస్ 50, 10 into 5 కదా. సో ఎంత వస్తుంది మనకి? 50. నెక్స్ట్ డివిజన్. ప్రింట్ ఆఫ్ a బై బి అని చెప్పిస్తే ఇది మనకి అవుట్పుట్ ఎంత వస్తుంది? సో 5.555 లైక్ ఆ విధంగా అనమాట. సో నెక్స్ట్ డబుల్ స్లాష్ అంటే ఫ్లోర్ ఆపరేటర్. ఇదేంటి? ఫ్లోర్ డివిజన్. ప్రింట్ ఆఫ్ a ఫ్లోర్ బి. సో ఇది లీస్ట్ వాల్యూని ఇస్తుంది అనమాట. సో రైట్, ఇంటీజర్ కోషియన్. నెక్స్ట్ అదేవిధంగా మనకి మాడ్యులర్ ఉంటుంది, మాడ్యులస్. ఓకే, సో సింబల్ వచ్చేసరికి పర్సంటేజ్, మాడ్యులర్ డివిజన్. ఓకే, డివిజన్. ఇది ప్రింట్ ఆఫ్ ఏ పర్సంటేజ్. సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ఇక్కడ మీకు ఇది ఇక్కడ ఫ్లోర్ వచ్చేసరికి మనకి ఇంటీజర్ కోషియన్ని రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్. అదే మాడ్యులర్ డివిజన్ వచ్చేసరికి ఇక్కడ మనకి 2 వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ 10%5. సో ఇక్కడ రిమైండర్ అనేది మనకి 0, రిమైనింగ్ పార్ట్. రైట్, సో ఇక్కడ మనకి ఇది ఏమిస్తుంది? అవుట్పుట్ అంటే రిమైండర్, అంటే రిమైనింగ్ పార్ట్. సో ఇక్కడ మనకి రిమైండర్ అనేది వస్తుంది. ఓకే, అదేవిధంగా పవర్, దాన్ని ఎక్స్పోనెన్షియల్ అని చెప్పేసి అంటాం. ఎక్స్పోనెన్షియల్ ప్రింట్ ఆఫ్ a స్టార్ బి. a స్టార్ బి. సో a ఈక్వల్స్ టు 10 అనుకున్నాం, అదేవిధంగా b ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుకున్నాం. సో ఇప్పుడు నేను a స్టార్ బి కదా. సో 1 lakh అనేది మనకి ఇక్కడ అవుట్పుట్గా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా అనమాట. రైట్, సో ఇది ఈ విధంగా ఇప్పుడు మనకు ఐడియల్లీ ఓపెన్ చేసి ఇవి ఒకసారి చెక్ చేద్దాం అవుతుందా లేదా అనేది. సో ఇక్కడ నేను ఫస్ట్ a ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పి తీసుకుంటున్నాను. వేరియబుల్ నేమ్ a ఈజ్ ఈక్వల్స్ టు 10, b ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పి తీసుకున్నాను. సో ప్రింట్ ఆఫ్ a ప్లస్ b 15, ప్రింట్ ఆఫ్ a మైనస్ b 5, ప్రింట్ ఆఫ్ a స్టార్ b 50, ప్రింట్ ఆఫ్ a బై b డివిజన్ 2.0. సో డివిజన్ ఎంత? 2.0. నెక్స్ట్ అదేవిధంగా ప్రింట్ ఆఫ్ a /b ఫ్లోర్ ఆపరేటర్. సో ఇదంతా మనకి 2. సో కోషియంట్ ఇక్కడ మనకి ఏం రిటర్న్ చేస్తుంది? ఇది కోషియంట్ని రిటర్న్ చేస్తుంది. సో అదేవిధంగా ప్రింట్ ఆఫ్ మాడ్యులస్. రైట్, మాడ్యులర్ ఆఫ్ బి, మాడ్యులర్ బి. సో ఇక్కడ మనకి 0. రిమైండర్ ఏమవుతుంది? మనకి ఇక్కడ రిమైండర్ అనేది అవుట్పుట్గా వస్తుంది. సో నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ ప్రింట్ ఆఫ్ a స్టార్ బి. సో ఇక్కడ చూసుకుంటే ఇది, సో ఇక్కడ ఈ ఆన్సర్స్ టాలీ అయ్యాయి కదా. సో ఇది 2.0, నేను ఇక్కడ 5 వేసాను కదా. సో ఇట్ ఈస్ 2.0. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ మనకి సెకండ్ టైప్ ఆఫ్ ఆపరేటర్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ లైన్ అసైన్మెంట్, అదేవిధంగా మల్టీ లైన్ అసైన్మెంట్. సో సింగిల్ లైన్ అసైన్మెంట్ అంటే ఏంటి? మల్టీ లైన్ అసైన్మెంట్ అంటే ఏంటి? సో సింగిల్ లైన్ అసైన్మెంట్ అంటే మనకి
ఇక్కడ నేను రాస్తాను, సింగిల్ లైన్ అసైన్మెంట్. ఒక ఎల్హెచ్ఎస్ వేరియబుల్కి ఆర్హెచ్ఎస్ వాల్యూ అనేది అసైన్ అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 20, సి ఈజ్ ఈక్వల్స్ టు 30. సో లెఫ్ట్ సైడ్ ఉన్నవి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్, రైట్ సైడ్ ఉన్నవి రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ. సో ఇది ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ వాల్యూ, ఇక్కడ ఒక వేరియబుల్. సో ఇక్కడ మనకి ఒక ఎల్హెచ్ఎస్ వేరియబుల్కి ఒక ఆర్హెచ్ఎస్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. దాన్ని మనం సింగిల్ లైన్ అసైన్మెంట్ అని చెప్పి అంటాం. సో విత్ దిస్ అప్రోచ్, at a time one RHS value is assigned to one LHS variable. దీన్ని మనం సింగిల్ లైన్ అసైన్మెంట్ అని చెప్పి అంటాం. సో అంటే ఇప్పుడు ఇక్కడ నేను A is equals to 10, B is equals to 20, C is equals to A plus B. Print of A comma B comma C. 10, 20, 30. ఇప్పుడు మల్టీ లైన్ అసైన్మెంట్ అంటే ఏంటంటే, నెక్స్ట్ అదేవిధంగా మల్టీ లైన్ అసైన్మెంట్. మల్టీ లైన్ అసైన్మెంట్ అంటే ఏంటంటే, మీకు ఇక్కడ ఒక ఎల్హెచ్ఎస్, ఇక్కడ మల్టిపుల్ ఎల్హెచ్ఎస్ వేరియబుల్స్కి మల్టిపుల్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ అనేవి అసైన్ చేయొచ్చు అనమాట. ఓకే, మల్టిపుల్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ని కనుక అసైన్ చేసినట్టయితే, అసైనింగ్ అని చెప్పిస్తాను. ఓకే, అసైన్ చేసినట్టయితే దాన్ని మనం మల్టీ లైన్ అసైన్మెంట్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, మీకు ఏ కామా బి, ఇప్పుడు నేను ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను పక్క పక్కనే. అది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ వేరియబుల్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్స్. రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి 10, 20 అని చెప్పి పాస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు అది రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి ఏంటి, వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్స్ టు అని చెప్పిస్తే ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ 10, 20. ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఓకే, సో ఏ కామా బి ఈక్వల్స్ టు 10, 20. సో మల్టిపుల్ ఎల్హెచ్ఎస్ వాల్యూస్కి అట్ ఏ టైం మల్టిపుల్ ఆర్హెచ్ఎస్, మల్టిపుల్ ఎల్హెచ్ఎస్ వేరియబుల్స్కి మల్టిపుల్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ని మనం అసైన్ చేయొచ్చు అట్ ఏ టైం. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ కామా బి అని చెప్పిస్తే 10, 20, రిజల్ట్ అనేది 10, 20. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 లేదంటే బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అని చెప్పించి సి కామా డి కామా ఈ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి కామా ఏ మైనస్ బి కామా ఏ ఇంటూ బి. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ సి కామా డి కామా ఈ 30, 10, 200. సో ఇది ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఈ ఎగ్జాంపుల్స్ అని ఏంటంటే, ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా మల్టీ లైన్ అసైన్మెంట్కి సంబంధించి. ఓకే, సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేది నేను మీకు చూపిస్తాను. అర్థమెటిక్ ఆపరేటర్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా మనం చేయగలం. సో ఫైల్లోకి వెళ్తాను, న్యూ, అదర్స్, పైథాన్ సెలెక్ట్ చేసుకుందాం, క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే, ప్రోగ్రామ్ ఫర్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో నేను దీన్ని ఏ విధంగా సేవ్ చేయాలనుకుంటున్నానంటే, ఈ ఒక ఫైల్ నేమ్, ఓకే, ఆపర్స్.py.
సో ఇప్పుడు నేను అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను వేరియబుల్ నేమ్ ఏ అని చెప్పి తీసుకుంటున్నాను. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ డైరెక్ట్గా వాల్యూస్ అనేవి ఇంటీజర్ లోకి కన్వర్ట్ అవ్వాలి. ఓకే, సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, రీడ్ చేస్తుంది వాల్యూస్ని. సో ఇక్కడ నేను ఎంటర్ వాల్యూ ఆఫ్ ఏ అని చెప్పిస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ వాల్యూ ఆఫ్ b కోలన్. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ ప్రింట్ ఆఫ్ 2 వాల్యూస్ అయితే తీసుకుంటున్నాను యూజర్ దగ్గర నుంచి. ఒక 2 వాల్యూస్ని తీసుకుంటున్నాను అండ్ ఈక్వల్ టు ఇంటూ 50. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ \t ఇది ఏంటంటే ఒక ట్యాబ్ స్పేస్ అనేది వస్తుంది. రిజల్ట్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో మళ్ళీ ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను ఈక్వల్ టు ఇంటూ 50. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ \t రీప్లేస్మెంట్ ఆపరేటర్ ప్లస్ మళ్ళీ రీప్లేస్మెంట్ ఆపరేటర్ ఇచ్చి డాట్ ఫార్మాట్ ఆఫ్ a, b, a ప్లస్ b. సో ప్రింట్ ఆఫ్ \t మైనస్ సబ్స్ట్రాక్షన్ ఈసారి ఫార్మాట్ ఆఫ్ a, b, a మైనస్ b. నెక్స్ట్ స్టార్ ఆపరేటర్, ఇక్కడ కూడా స్టార్. నెక్స్ట్ డివిజన్, ఫ్లోర్ ఆపరేటర్, నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్, మాడ్యులర్ ఉందిగా మాడ్యులస్. నెక్స్ట్ ఇక్కడ కూడా మాడ్యులర్. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్, స్టార్ స్టార్, డబుల్ స్టార్. సో ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఈక్వల్ టు ఇంటూ 50. సో దీని మీనింగ్ ఏంటంటే 50 టైమ్స్ ఈక్వల్ టు సైన్ అనేది మనకి ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. సో ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్తున్నాను. సేవ్ యాస్, ఫైల్ నేమ్ వచ్చేసరికి అర్త్ ఆప్స్ అని చెప్పిస్తున్నాను. సో ఎక్కడ సేవ్ చేస్తున్నానంటే ఈ పర్టికులర్ లొకేషన్లో సేవ్ చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు అది రన్ చేద్దాం. నేను ఇక్కడ dir అని ఇస్తున్నాను. సో ఈ ఫైల్ నేమ్ ఏదైతే కావాలో మనకు ఆ ఫైల్ నేమ్ అయితే చూపిస్తుంది. సో py స్పేస్ mul.py. సో ఫస్ట్ వాల్యూ 45, సెకండ్ వాల్యూ 25. సో ఇక్కడ చూస్తే మనకి ఇది కదా మనం రన్ చేయాల్సింది. సో ఇప్పుడు py స్పేస్ ఎంటర్ ఏ వాల్యూ 10, 20. సో మనకి రిజల్ట్ రాలేదు, జస్ట్ ఏ సెకండ్. సారీ, ఇక్కడ నేను ఇంకొక రీప్లేస్మెంట్ ఆపరేటర్ యూస్ చేయడం మర్చిపోయాను. ఈక్వల్స్ టు ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తున్నాను అండ్ మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఈసారి 50, 100. సో ఇప్పుడు మనకి రిజల్ట్ అనేది, సో ఈ విధంగా మనం పైథాన్లో ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా రాయొచ్చు అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం.
సో మళ్ళీ ఫైల్లోకి వెళ్తున్నాను, న్యూ అదర్స్ పైథాన్. ఓకే. సో ప్రోగ్రామ్ ఫర్ క్యాల్కులేటింగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ with using square root of. ఓకే. సో దీన్ని నేను ఈ విధంగా సేవ్ చేయాలనుకున్నాను, స్క్వేర్ రూట్ డాట్ py. సో ఇప్పుడు నేను n వేరియబుల్ n ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్, ఈసారి ఇంతకుముందు ఇంట్ ఇచ్చాను, ఇప్పుడు ఫ్లోట్ ఇస్తున్నాను. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్. సో n is equals to float of input of enter a number. So next print of square root of given number కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ రీప్లేస్మెంట్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాను, ఈక్వల్స్ టు డాట్ ఫార్మాట్ ఆఫ్ n కామా n స్టార్ స్టార్. అంతే. సో ఇప్పుడు ఇది ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్ స్క్వేర్ రూట్, క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు ఇది ఒకసారి రన్ చేద్దాం, dir స్క్వేర్ రూట్ డాట్ py ఫైల్ అయితే మనకి కనిపిస్తుంది కదా. సో py స్పేస్, సో ఇక్కడ మనకి సమ్ మిస్టేక్, ఇంకొక బ్రాకెట్ అనేది ఉంటుంది. సో జస్ట్ సేవ్ చేద్దాం, మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను, 5 ఇస్తున్నాను ఈసారి. సో స్క్వేర్ రూట్ వచ్చేసరికి 2, మళ్ళీ రన్ చేస్తున్నాను ఈసారి 25. 25కి స్క్వేర్ రూట్ 5. ఓకే. సో ఈ విధంగా నెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళి న్యూ అదర్స్ పైథాన్. సో ఇప్పుడు స్వాప్ చేద్దాం 2 నంబర్స్ని. సో ప్రోగ్రామ్ ఫర్ స్వాపింగ్. ఓకే. సో దీన్ని నేను స్వాప్ డాట్ py అని చెప్పి తీసుకుంటాను. సో ఇక్కడ నేను మల్టీ లైన్ a, b ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్, మల్టీ లైన్ అసైన్మెంట్ అయితే చేస్తున్నాను. ఎంటర్ వాల్యూ ఆఫ్ a కోలన్ కామా input of enter value of b. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఈక్వల్ టు into 50. సో ప్రింట్ ఆఫ్ ఒరిజినల్ వాల్యూ, ఫస్ట్ ఒక ఒరిజినల్ వాల్యూ, ఏ యొక్క ఒరిజినల్ వాల్యూని ప్రింట్ చేయాలనుకున్నాను. ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ఏ ఎంత, అది ప్రింట్ అవ్వాలి. సో డాట్ ఫార్మాట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ అదేవిధంగా బి యొక్క ఒరిజినల్ వాల్యూ కూడా ప్రింట్ అవ్వాలి. సో యూజర్ నుంచి ఎంటర్ అవుతున్నాయి కదా ఈ 2 వాల్యూస్ కూడా కీబోర్డ్ నుంచి. సో బి ఆ వాల్యూస్ని ఫస్ట్ నేను ప్రింట్ చేస్తాను. సో ఫార్మాట్ ఆఫ్ బి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్వాపింగ్ లాజిక్ అనేది అప్లై చేస్తున్నాను. సో స్వాపింగ్ లాజిక్ని నేను ఇక్కడ మల్టీ లైన్ అసైన్మెంట్ యూస్ చేస్తాను. a, b ఈక్వల్స్ టు b, a. ఇది ఏంటంటే మల్టీ లైన్ అసైన్మెంట్. ఓకే. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ into 50. సో ప్రింట్ ఆఫ్ swapped value of a dot format of a. Print of is as a swapped value of b colon
రీప్లేస్మెంట్ ఆపరేటర్ డాట్ ఫార్మాట్ ఆఫ్ బి, లాస్ట్లో మళ్ళీ ప్రింట్ ఈక్వల్స్ టు ఇంటూ 50. సో ఇప్పుడు నేను ఇది ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్, ఇప్పుడు ఇది రన్ చేద్దాం. ఓకే, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి dir swap.py అనేది ఉంది కదా ఫైల్ నేమ్. సో py స్పేస్ swap.py, ఎంటర్ వాల్యూ నేను ఫస్ట్ అది 20 ఇస్తున్నాను, సెకండ్ వాల్యూ 40 ఇస్తున్నాను. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ 2 వాల్యూస్ కూడా స్వాప్ అయ్యాయి. సో ఏ వాల్యూ వచ్చేసరికి ఇప్పుడు 40 చూపిస్తుంది, బి వాల్యూ వచ్చేసరికి 20. సో ఒరిజినల్ వాల్యూస్ వచ్చేసరికి A20, B40. సో ఈ విధంగా మీరు స్వాప్ చేయొచ్చు. లేదు అంటే టెంప్ వేరియబుల్ బేస్ చేసుకునైనా మీరు స్వాపింగ్ అనేది చేయొచ్చు. టెంప్ వేరియబుల్ ద్వారా ఏ విధంగా స్వాప్ చేస్తారంటే ఆ లాజిక్ కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను ఇది మల్టీలైన్ అసైన్మెంట్ అనేది తీసేస్తున్నాను. సో టెంప్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు టిఎంపి. సో ఇప్పుడు మళ్ళీ ఇది సేవ్ చేస్తున్నాను అండ్ మళ్ళీ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. సో ఈసారి 45, 56. సో ఇప్పుడు చూస్తే స్వాప్ అయిపోయాయి మళ్ళీ. సో టెంపరీ వేరియబుల్ బేస్ చేసుకొని కూడా మీరు స్వాపింగ్ అనేది చేయొచ్చు ఈ విధంగా. ఓకే, సో అది గైస్ ఈ వీడియోకి. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.